అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 87 విందాం. కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్లతో దేవుని హక్ చేసుకున్నాడు మైఖేల్. డోంట్ బి ఎమోషనల్ అంటూ మైఖేల్ భుజంపై ప్రేమగా నిమిరాడు దేవ్. అదంతా చూసిన దేవేంద్ర, అది సరే, బ్రతికున్న మైఖేల్ చనిపోయాడని ఎందుకు నాటకం ఆడించావు? ఇంకా మైఖేల్ని ఎలా కనిపెట్టావు? ఇదంతా అంజు మైఖేల్ని అడ్డు పెట్టుకుని చేసిందని నువ్వెలా ఊహించావు అన్నాడు దేవేంద్ర దేవ్ వైపు చూస్తూ. ఆ మాటకి దేవ్ తాతయ్య వైపు తిరిగి చూసి, ముందు నాకు కూడా ఈ విషయం తెలియదు, కానీ ఆ రాత్రి నేను పబ్ నుండి ఇంటికి ఎలా వచ్చానో ఆలోచిస్తుంటే నన్ను ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొస్తున్న మైఖేల్ రూపం లీలగా గుర్తొచ్చింది. అంతే, అటుగా ఆలోచించడం మొదలుపెట్టాను. అంతలో మైఖేల్ కూడా అదృశ్యం అవ్వడంతో నా అనుమానం బలపడింది. అందుకే మైఖేల్ కోసం ఒక సెర్చ్ టీంని పెట్టాను. వాళ్ళ ద్వారా అందిన సమాచారం బట్టి హోటల్ వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు నిజం చెప్పారు, కానీ దాన్ని నిరూపించడానికి ఆధారాలు లేవన్నారు. అప్పుడే మన కంపెనీ లీగల్ డిపార్ట్మెంట్ ద్వారా బెస్ట్ హ్యాకర్ని కనిపెట్టి అతని ద్వారా డిలీట్ అయిన డేటాని సంపాదించాను. ఇంతలో మైఖేల్ హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళాను. మైఖేల్ని కలిసి నిజం తెలుసుకున్నాక ముందు నాకు అంజలి మీద చాలా కోపం వచ్చింది. నాకు వచ్చిన కోపానికి అంజలిని ఏం చేస్తానో నాకే తెలియదని అనుకుంటుండగా ఆమెను ఏం చెయ్యొద్దని మైఖేల్ కోరడంతో అంజలిని ఏం చెయ్యకుండా ఆమె నుండి ఆమె చెడు బుద్ధిని మాత్రం దూరం చేసి మైఖేల్ అంజలిని ఒకటి చేయాలనుకుని నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి ఇలా ప్లాన్ చేశాను అన్నాడు దేవ్ చాలా కూల్గా పాకెట్లో చేతులుంచుకుని. అది విన్నందరూ దేవుని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. తెల్లగా బొద్దుగా కాస్త పాతతరం హీరోయిన్లా ఉండే అంజలి పక్కన 6 అడుగుల హైట్, కాస్త చామన ఛాయ, 6 ప్యాక్ బాడీ చూడగానే నచ్చే రూపంతో ఉన్న మైఖేల్ని చూసుకుని వసంత మురిసిపోయింది. తన కూతురు అదృష్టం వల్ల మైఖేల్ మంచి కంపెనీకి మేనేజర్ అయ్యాడని కూడా ఆమె సంతోషిస్తుంది. అందరి ఆనందాల నడుమ అప్పటికా ఘట్టం ముగిసింది. ఆ రాత్రికే నివి కూడా పెట్టేబేడా సర్దుకుని అబ్రాడ్ వెళ్ళిపోయింది. కాదు, వెళ్ళేలా చేశాడు దేవ్. తన కొడుకు, ఇప్పుడు నివి, ఇద్దరూ తనకి దూరమయ్యేలా చేసిన దేవుని వదిలిపెట్టే ప్రసక్తే లేదనుకుంటూ దేవు మీద కారాలు మిరియాలు నూరుతోంది కౌసల్య. ఆ తర్వాత రోజు అనుకున్నట్టుగానే మైఖేల్కి అంజలికి గుళ్ళో పెళ్లి చేసి వాళ్ళని బెంగళూరు పంపించేశాడు దేవ్. వాళ్ళకి పెళ్లి కానుకగా బెంగళూరులో ఒక విల్లాను కూడా కొని గిఫ్ట్గా ఇచ్చాడు. దేవు చేసిన మేలును మర్చిపోలేనంటూ దేవుని హత్తుకుని హృదయపూర్వకంగా అతని కృతజ్ఞతలు చెప్పి అందరి వద్ద వీడ్కోలు తీసుకుని కొత్త దంపతులిద్దరూ బెంగళూరు ప్రయాణమయ్యారు. అమ్మయ్య, ఒక పని అయిందనుకుని గుడి నుండి ఇంటికి ప్రయాణం అవుతున్న అమర్ మధుల చేతిలో ఫ్లైట్ టికెట్స్ పెట్టి హ్యాపీ హనీమూన్ అన్నాడు దేవ్ నవ్వుతూ. చేతిలో ఉన్న మాల్దీవ్స్ ఫ్లైట్ టికెట్స్ చూస్తూనే ఎగిరి గంతులేసింది మధు. అమర్ చేతిలో దేవు పెట్టిన టికెట్స్ తన చేతుల్లోకి తీసుకుని థ్యాంక్ యూ సో మచ్ బావగారు అంటూ తెగ సంతోషపడిపోయింది మధు. మధు ఆనందాన్ని కాదనలేక అమర్ మాల్దీవ్స్ ప్రయాణమయ్యాడు. ఒక్క పూటలో ఇల్లంతా ఊసిపోయింది. మహికర్ సాలు విదేశాలకు వెళ్లారు మహిక ట్రైనింగ్ కోసం. మధు అమర్ మాల్దీవ్స్కి వెళ్లారు హనీమూన్ కోసం. అంజలి వ్యవహారం సుఖాంతమైనందుకు దేవేంద్ర వర్మ తన కులదేవత గుడికి మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాడు. శేఖర్ ఇంకా మౌళి ఆఫీస్ వర్క్ మీద క్యాంప్కి వెళ్లారు. సరోజ బన్నీని తీసుకుని తన పుట్టింటికి వెళ్ళింది. తల్లి చాలా రోజుల నుంచి రమ్మని అడుగుతుంటే. వారి వెనుకే మేరీ కూడా వెళ్ళింది, బన్నీ కేర్ టేకర్గా. ఇక ఇంట్లో ఉన్నది కౌసల్య ఇంకా సమీర మాత్రమే. సాయంత్రం అవుతుండగా దేవ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. దేవి ఇంటికి వచ్చేసరికి సమీర తలస్నానం చేసి బాల్కనీలో నిలబడి తలను ఆరబెట్టుకుంటూ కాఫీ సిప్ చేస్తోంది ప్రశాంతంగా. చాలా రోజుల తర్వాత సమీర మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇన్ని రోజులు తన కళ్ళ ముందున్న సమస్యలన్నీ ఒక్కసారిగా మాయమైపోయినట్టు అనిపించి హాయిగా సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేస్తూ కాఫీ సిప్ చేస్తోంది. అంతలో అక్కడికి వచ్చిన దేవ్, ఏం చేస్తున్నావు అన్నాడు. దేవుని సమయంలో అక్కడ ఎక్స్పెక్ట్ చేయని సమీర అతని గొంతు వినగానే కాస్త తత్తరపాటు చెంది చేతిలో ఉన్న కాఫీ మగ్ని చేజార్చుకుంది. అది కాస్త నేల మీద పడి ముక్కలు ముక్కలుగా అయిపోయింది. ఆ ముక్కలైన మగ్గు వైపు చూస్తూ,
విరిగింది అతుక్కోవడం కష్టం అనుకుంది, ఎందుకో తనకే తెలియకుండా. ఈ కాలంలో విరిగిన ఏ ఐటెంనైనా సులభంగా అతికించవచ్చు, కానీ ముందు నువ్వు పద అన్నడం చేపట్టుకుని. ఎక్కడికి అంది దేవి వెనుక నడుస్తూనే. చెప్తే గాని రావా అన్నాడు నవ్వుతూ. చెప్పకపోయినా మీ వెనకాల వచ్చేంత నమ్మకం నాకుందంటూ మారు మాట్లాడకుండా దేవి వెనకే నడిచింది సమీర. కొద్ది నిమిషాల్లో ఇద్దరు ఎయిర్పోర్ట్ ముందున్నారు. ఎయిర్పోర్ట్ని చూస్తూనే మనం ఎక్కడికి వెళ్తున్నాం అంది మెరుస్తున్న కళ్ళతో. చెప్తానులే, ముందు లోపలికి పద అంటూ లోనికి తీసుకెళ్ళి రెడీ టు ఫ్లై మోడ్లో ఉన్న విమానం ఎక్కారిద్దరు. దేవుని అడిగినా కూడా చెప్పే మూడ్లో లేడనుకుని అడగడం వేస్ట్ అని భావించి దేవు చేతిలో తన చేతిని వేసి గట్టిగా అతను హత్తుకుని కళ్ళు మూసుకొని అతని భుజం మీద పడుకుంది సమీర. కరెక్ట్గా గంట తర్వాత ఫ్లైట్ ల్యాండ్ అయ్యేసరికి నిద్రపోతున్న సమీర ఆవలిస్తూ కళ్ళు తెరిచి, వచ్చేసామా, అయినా మనం ఎక్కడికి వచ్చాం అంది చుట్టూ చూస్తూ. వైజాగ్ అని ఒకే ఒక్క మాట చెప్పి ఫ్లైట్ దిగడానికి లేచి నిలబడ్డాడు దేవ్. వైజాగ్ అన్న మాట వినగానే సమీర గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తనకి వైజాగ్తో మంచి అనుబంధం ఉంది, కానీ దానికన్నా జీవితంలో మర్చిపోలేని బంధం కూడా ఉంది వైజాగ్తోనే. అందుకే వైజాగ్ అని మనసులో అనుకుంటూ కుటకలు మింగుతూ నిలబడిన చోటే ఉండిపోయింది, అడుగు ముందుకు వేయకుండా. కిందకి దిగుతున్న దేవ్ రావా అన్నాడు వెనక్కి తిరిగి ఆమెకు చేతిని అందిస్తూ. వస్తున్నాను అంటూ దేవ్ అందించిన చేతిని పట్టుకొని కిందకి దిగింది సమీర, తనకి రాని నవ్వును పెదవులకు ఆపాదించుకుంటూ. ఇద్దరూ ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసరికి వాళ్ళ కోసం ఒక బెంచ్ కార్ రెడీగా ఉంది. ఇద్దరూ కారులోకి ఎక్కి కూర్చున్నాక కారు ముందుకు సాగింది. రోడ్డు వైపు చూస్తూ అదోలా ముఖం పెట్టుకున్న సమీర చేతిని తన చేతిలోకి తీసుకుని, ఏమైంది, ఇందాక నుంచి అలా ఉన్నావు అన్నాడు దేవ్. ఏం లేదు, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అంది తడబడుతూ. ఏం లేదురా, నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, నిన్ను ఒంటరిగా ఇంట్లో వదిలిపెట్టి రావాలనిపించలేదు, అందుకే నిన్ను కూడా తీసుకొచ్చాను. మీటింగ్ పూర్తవ్వగానే ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం, సరేనా అన్నాడు ఆమె చేతిపై కిస్ చేస్తూ. అంది తలను నెమ్మదిగా ఆడిస్తూ. గుడ్ అంటూ ఆమెను గుండెలో హత్తుకుని, ఈరోజు నీకు అన్ని నిజాలు తెలియాలి, అన్ని నిజాలు తెలిసాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని నాకు చాలా భయంగా ఉంది. కానీ నీకు నిజం తెలియకుండా నిన్ను నాదాన్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలా అని నిన్ను ఇంకా దూరంగా ఉంచడం నా వల్ల కాదనుకుంటూ సమీర నడుం చుట్టూ చేతులు బిగించి ఆమెను మరింత దగ్గరగా పొదువుకున్నాడు దేవ్. దేవు కౌగిలి వల్ల కలుగుతున్న కంఫర్ట్నెస్కి సమీరకి కాస్త బెదురు తగ్గి మనసు ప్రశాంతంగా మారింది. ఇంతలోనే దేవ్ డ్రైవర్తో కార్ను బీచ్ గెస్ట్ హౌస్కి పోని అని దేవు చెప్పడంతో అంతవరకు పీస్ఫుల్గా మారిన సమీర మనసు ఒక్కసారిగా పీసులు అయినట్టుగా ఫీలింగ్ కలుగుతుంటే, ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్కి ఎందుకు అని తడబడుతూ బిత్తర చూపులు చూస్తూ. అది మీటింగ్కి వెళ్లే ముందు కాస్త ఫ్రెష్ అవ్వడానికి, అక్కడే రూమ్ బుక్ చేశాను నేను అన్నాడు దేవ్ చాలా క్యాజువల్గా. అది విన్న సమీర గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆమెలో అలజడిని గుర్తించిన దేవ్ కొన్నిసార్లు మనసుకు నచ్చకపోయినా కొన్ని పనులు చేసి తీరాలని అనుకున్నాడు బాధగా. అరగంటలో వాళ్ళు చేరాల్సిన గెస్ట్ హౌస్కి చేరారిద్దరు. అది పేరు గెస్ట్ హౌస్ అయినా హోటల్లా ఉంటుంది. 3 అంతస్తుల హోటల్ అది. ఎంట్రన్స్లో నిలబడి లోపలికి చూస్తూనే నీరు కారిపోయింది సమీర. అది గమనించినా గమనించలేనట్టు ఆమె చేయబట్టుకుని లోనికి నడిచాడు దేవ్. ఎంట్రన్స్ నుంచి వీళ్ళు లోపలికి వెళ్ళగానే రిసెప్షన్లో ఉన్న ఆమె దేవుని గుర్తుపడుతూనే నవ్వుతూ ఎదురొచ్చి వెల్కమ్ సార్ అంటూ బెల్ బాయ్ని పిలిచి సార్ వాళ్ళని గదికి తీసుకెళ్ళు అని చెప్పింది. బెల్ బాయ్ దేవ్ వాళ్ళని 2nd ఫ్లోర్లో ఉండే గదికి తీసుకెళ్ళడానికి లిఫ్ట్ వైపు కదిలాడు. సమీర దేవు పట్టుకున్న చేతిని గట్టిగా పట్టుకుని వెనక్కి లాగుతూ, మనం ఇంకో గెస్ట్ హౌస్కి వెళ్దామా అంది అర్థిస్తున్నట్టుగా. ఎందుకు? అయినా ఇది నా మీటింగ్ ఏరియాకి దగ్గరగా ఉంది, పైగా మనం ఎప్పుడు మీటింగ్కి వచ్చినా ఈ హోటల్లోనే స్టే చేస్తామన్నాడు ఏదో హింట్ ఇస్తున్నట్టుగా. అయినా అదేం పట్టించుకొని సమీర, అది కాదు, ఇంతకన్నా మంచి నియర్ అండ్ గుడ్ హోటల్స్ ఇక్కడ ఉంటాయి, ప్లీజ్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటూ సాధ్యమైనంతగా బ్రతిమలాడుతోంది సమీర. అమలా ప్రాధాయపడుతుంటే మనసు మార్చుకోవాలనుకున్నా
మళ్ళీ ఇక ఇలాంటి మూమెంట్ రాదనుకుని, లేదు ఆల్రెడీ మనం ఇక్కడికి వచ్చేసాం కదా, ఇంకో 15 మినిట్స్లో మనం ఫ్రెష్ అయ్యి మీటింగ్కి వెళ్ళిపోతాం, ఇక నీకు ఇబ్బంది ఏంటి అంటూ అప్పటికే బెల్ బాయ్ లిఫ్ట్లోకి వెళ్ళి వీళ్ళ కోసం ఎదురు చూస్తుండడంతో సమీర చేతిని పట్టుకుని లిఫ్ట్లోకి లాక్కుని వెళ్ళినట్టుగా నడుచుకుని లిఫ్ట్ లోపలికి వెళ్ళాడు దేవ్ సమీరతో సహా. రెండే 2 నిమిషాల్లో లిఫ్ట్ సెకండ్ ఫ్లోర్లో ఆగింది. లిఫ్ట్ ఆగగానే బయటికి నడిచాడు దేవ్. కానీ సమీర బయటకు అడుగు పెట్టకుండా తడబడుతూ లిఫ్ట్లోనే ఉండిపోయింది. అది చూస్తూనే కమ్ అంటూ చేతిని అందించాడు దేవ్. దేవ్ అందించిన చేతిని అందుకొని బెరుగ్గా ముందుకు నడుస్తున్న సమీర బెల్ బాయ్ డోర్ ఓపెన్ చేసి వీళ్ళు లగేజ్ పెడుతున్న గదిని చూస్తూనే షుగర్ వచ్చినట్టుగా కళ్ళు తిరిగి పడబోయి మళ్ళీ నిదానించుకుని అడుగులో అడుగు వేస్తూ దేవ్ వెనుక గదిలోకి అడుగుపెట్టింది. గదిలోకి అడుగుపెట్టిన సమీర గదిలో ఉన్న బెడ్ వైపు చూస్తూనే కళ్ళలో నీళ్లు పెట్టేసుకుంది. అప్పటికే దేవ్ బెల్ బాయ్కి డబ్బులు ఇచ్చి అతను పంపించి డోర్ వేసొచ్చి సమీర్ని వెనక నుండి గట్టిగా హత్తుకున్నాడు. దేవ్ అలా హత్తుకోవడంతో సమీర్ అతనికి అభిముఖంగా తిరిగి కళ్ళలో నీటిని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతూ అతని గుండెల్లో తలదాచుకుంటూ, దేవ్ గారు మీకు ఒకటి చెప్పాలి అంది లో గొంతుకుతో. చెప్పు అన్నాడు సమీర్ వీపు మీద చేత్తో నెమ్మదిగా నిమురుతూ. అది అంటూ ఆమె చెప్పలేక చెప్తోంటే సమీరన్ 2 చేతుల్లోకి ఎత్తుకుని బెడ్ దగ్గరికి తీసుకెళ్ళి ఆమెను బెడ్ మీదకి చేర్చి తను కూడా ఆమె మీదకి చేరిపోయాడు దేవ్. సమీర మీద కొరిగిన దేవ్ ఆమె నుదుటి మీద స్టార్ట్ చేసిన ముద్దును కంటిన్యూ చేస్తూ ఆమె పెదవుల వద్దకు చేరాడు. సమీర భయంతో వణుకుతుండడం వల్ల ఆమె ఎర్రటి పెదవులు కూడా వణుకుతున్నాయి. ఆ వణుకుతున్న పెదవులను వేలితో సుతిమెత్తగా రాస్తూ ఐ వాంట్ యూ బంగారం అన్నాడు తమకంగా అతను. దేవి ఏమంటున్నాడో అర్థం చేసుకున్న సమీర ఒక్కసారిగా తన దూరంగా నెట్టి లేచి కూర్చుని పక్కకు తిరిగిపోయింది. పక్కకు తిరిగిన ఆమె నడుం చుట్టూ చేతులు బిగించి ఎందుకు సిగ్గు, అడిగింది నేనేగా అన్నాడు ఆమె మెడవంపుల పెదవులతో రాస్తూ. అతని స్పర్శ తగులుతోంటే తనకు ఆ రోజు ఆ రాత్రి ఇదే బెడ్ మీద తను తెలియకుండా చేసిన తప్పు గుర్తొస్తుంటే ఒక్కసారిగా దేవు చేతులను విసిరికొడుతూ మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇష్టం లేదని అంది ఆవేశంగా. సమీర్లోని ఆవేశాన్ని చూసిన దేవ్ వాట్ హ్యాపెండ్, ఎందుకలా ఆవేశపడుతున్నావు అన్నాడు ఆమె దగ్గరగా జరుగుతూ. వద్దు, నా దగ్గరికి రావద్దు, నేను అంటూ ఇక చెప్పలేక ఏడుస్తూ ముఖాన్ని మోకాళ్ళలోకి పెట్టేసుకుంది సమీర. సమీర వెక్కి ఏడుస్తూ ఉండడం చూసిన దేవ్ మనసు బాధతో మూలిగింది. అయినా తను చేస్తోంది ఆపకుండా సమీర నువ్వు నా భార్యవి, మనమిద్దరం ఇప్పుడు భార్యాభర్తలం, మన ఇద్దరి మధ్య ఇది కామన్ అంటూ ఆమెను దగ్గరికి తీసుకోవాలని చూశాడు. కానీ ఏడవడం వల్ల ఎర్రగా మారిన కళ్ళతో అతని వైపు చూస్తూ నేను మీకు భార్యనే, ఒప్పుకుంటాను, కానీ ఒక భార్యగా మీకు నేను నా సర్వస్వాన్ని అర్పించగలనేమో కానీ పవిత్రంగా మాత్రం కాదు. ఎందుకంటే ఎప్పుడో నేను నా పవిత్రతను కోల్పోయాను. నేను మీకు నా మనసునైతే పవిత్రంగా ఎప్పుడో అర్పించేశాను, కానీ నా శరీరం అది ఎప్పుడో అపవిత్రం అయిపోయింది. అపవిత్రమైన శరీరాన్ని మీకు నేను ఎప్పటికీ ఎన్నటికీ అర్పించలేనంటూ మళ్ళీ వెక్కి ఏడుస్తోంది. వెక్కి ఏడుస్తున్నామని దగ్గరికి పొదువుకుని కామ్ డౌన్, నువ్వు ఏడవకు, నేను నిన్ను ఇలా చూడలేను, ఐ లవ్ యూరా, ప్లీజ్ ఏడవకు అన్నాడు బాధగా దేవ్. తనెంతో పెద్ద విషయం గురించి చెప్పినా దేవ్ ఎటువంటి తేడా చూపకుండా తను ఇలా ప్రేమగా పొదువు పట్టుకుని ఓదారుస్తుంటే అతని వైపు షాకింగ్గా చూస్తూ దేవ్ గారు మీకు నేను ఇప్పుడు ఏం చెప్పానో అర్థమైందా అంది నీళ్లు నిన్న కళ్ళతో చూస్తూ. ఆ మాటకి దేవ్ గుటకలు మింగుతూ అర్థమైందన్నట్టుగా తలనూపాడు. దేవ్ వైపు చూస్తూ అంటే నేను ఒకరి చేతుల్లో నా సర్వస్వాన్ని పోగొట్టుకున్నానని చెప్పినా కూడా మీకు నా మీద కోపం అసహ్యం కలగడం లేదా అంది ఇంకాస్త ఆశ్చర్యంతో. లేదు అన్నాడు దేవ్. ఆ మాటకి మీలాంటి గొప్ప వ్యక్తి నేను ఎప్పుడూ చూడలేదు. భార్య పెళ్లికి ముందే తన శీలాన్ని పోగొట్టుకుందని తెలిసినా కూడా ఆమెపై ఇసుమంతైన ఇష్టాన్ని చూపకుండా ఇంత ప్రేమను చూపుతున్నారు. మీలో ఉన్న ఈ మానవత్వం మంచితనం ఆ రోజు నా శీలాన్ని దోచుకున్న ఆ వ్యక్తికి ఉండుంటే ఎంత బాగుండు. మత్తులో ఉన్నానని తెలిసి కూడా
నా గురించి, నా జీవితం గురించి ఆలోచించకుండా నన్ను లొంగ తీసుకున్న నీచుడు నాకు కనబడితే వాడిని అస్సలు వదిలిపెట్టను. ఆడపిల్ల అసహాయ స్థితిలో ఉంటే ఆదుకోవాలి, కానీ అలా ఎలా తన మానాన్ని దోచుకుంటాడు అని వెక్కి వెక్కి ఏడుస్తోంది మళ్ళీ తను. సమీర చెప్తుంది తన గురించే అని తెలిస్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచిస్తున్న దేవ్ కాలర్ పట్టుకుని దగ్గరకు లాక్కుని ఏడవడం ఆపి కన్నీళ్లు తుడుచుకుని, ఎప్పుడు మీరు ఐ లవ్ యూ చెప్పడమే కానీ నేను ఎప్పుడు మీకు చెప్పలేదు. కారణం నా గతాన్ని మీకు చెప్పి మీరు నన్ను యాక్సెప్ట్ చేసిన తరువాతే మీకు నా మనసులో మాట చెప్పాలనుకున్నాను. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, వినండి. ఐ లవ్ యూ సో మచ్. నా గురించి నేను నిజాలు చెప్పినా కూడా మీరు నన్ను యాక్సెప్ట్ చేశారు చూడండి. అందుకు మీపై నాకున్న నమ్మకం ఇంకా పెరిగింది. నమ్మకంతో పాటు ప్రేమ కూడా రెట్టింపయిందంటూ దేవు పెదవులను ప్రేమగా అందుకుంది సమీర. మొట్టమొదటిసారిగా తన ప్రియసఖి అంత ఇష్టంగా ఇస్తున్న ముద్దును దేవు ఫీల్ అవ్వలేకపోతున్నాడు. ఏదో గిల్టీ ఫీల్ కలుగుతోంది అతనికి. అందుకే ఆమెను తన నుండి దూరంగా జరుపుతూ, నీకొకటి చెప్పాలి అన్నాడు చిన్నగా. చెప్పండి అన్నట్టు చూసింది సమీర. అది ఆ రోజు, నువ్వు చెప్తున్న ఆ రోజు ఈ గదిలో నువ్వున్నది నాతోనే అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. అంతవరకు దేవుపై అపారమైన ప్రేమతో మెరుస్తున్న ఆమె కళ్ళు ఒక్కసారిగా దేవు చెప్పిన మాట వినగానే ఎర్రగా మారాయి. ఎర్రగా మారిన సమీర కళ్ళ వైపు చూసిన దేవ్ తడబడుతూ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సమీరా, ప్లీజ్ లిసన్ అన్నాడు వేడుకోలుగా చూస్తూ. దేవు చెప్పిన విషయం విన్న సమీర దేవుని క్షమిస్తుందా లేదా, ఈ విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.